విషయములలో, ఆర్థిక విషయములలో కలియుగంలో దారిద్ర్యము మనిషి తోచివేస్తే పోదు. భగవత్ శక్తి, ఏ రకమైనటువంటి భగవత్ సహాయం ప్రతి మనిషికి దొరకాలి. దొరికినప్పుడే ఆ మనిషి అన్ని విధాల చక్కగా వర్ధిల్లడానికి కారకులవుతారు. భగవంతుడి అనుగ్రహం మనకి దక్కుతుంది. ఎన్నో జీవరాశులున్నాయి, వాళ్లకు దక్కదు. ఇప్పుడు ఈవేళ మీరు ఇక్కడికి వచ్చారు. అష్టసిద్ధులతో కలిసిన లక్ష్మీదేవిని వేణు దత్తాత్రేయ స్వామి వారు తపస్సు నుండి 76వ సంవత్సరంలో డిసెంబరు నెలలో మాలకొండ గుహలో దర్శనం జరిగింది. లక్ష్మీదేవి అప్పటికింకా ఆ కొండ ప్రాంతములలో ఉన్నవారు, పల్లెటూళ్ళల్లో ఉన్న రైతులు ఆర్థికంగా ఏ పంటలు వేసినా కలిసి రాక చాలా కష్టాలలో ఉన్న సమయంలో 1976వ సంవత్సరంలో దారిద్ర్యము ప్రపంచమంతా తాండవమాడుతూ ఉన్నది. దారిద్ర్యం అనేది కర్మ. జీవుల మరణాలకి, పుట్టుకలకు అది మొట్టమొదటిగా ప్రతి మనిషికి అడుగు అడుగున, ప్రతి మనిషిలో, ప్రతి చోట, ప్రతి భాగంలో దారిద్ర్యం అనే కర్మ ఎక్కువ ఉంటుంది. అదృష్టం అనేది తక్కువ ఉంటుంది. అదృష్టం అనేది మనస్సు, మనిషి కోరుకునే ఆశయాలు నెరవేరితే అది అదృష్టం. ఎన్నాళ్ళు చూచినా వాయిదాలు వేసుకుంటూ అమ్మాల్సింది అమ్మకుండా, కొనాల్సింది కొనకుండా, రావాల్సిన ధనము రాకుండా, జరగాల్సిన కళ్యాణాలు జరగకుండా, రావాల్సిన ఉద్యోగాలు ఆగిపోతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక జీవితం మళ్ళీ తిరిగి రాదు. ఒక్కరోజు గడిచిపోతే ఆ గడిచిపోయిన ఒక్క రోజుని నువ్వు ఏ ధనంతో మనం కొనలేం. ఆ వయస్సు కొనలేం, ఆ రోజు కొనలేం. ఆ ఆశయాలు, ఆ సంతోషం, ఆ అనుభవం అది తిరిగి మళ్ళీ రాదు. అనుకున్నది అనుకున్న సమయానికి నెరవేర్చాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం అనేది ఒక భాగం ఉంటే మనిషిలో దారిద్ర్యం అనేది 8 భాగాలు ఉంటాయి. ఈ ఒక్క భాగం అదృష్టాన్ని దైవము తోడు చేసుకుంటే, దానికి సత్యమైన భగవత్ శక్తిని మన హృదయము, మన గుండె నిండా పెట్టుకుంటే 8 భాగాలలో ఉన్న దారిద్ర్యాన్ని పూర్తిగా నాశనం చేయగలం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి మీరు సంకల్పం పెడితే, కాలానికి మించిన కర్తవ్యం మీరు పెట్టుకోగలిగితే, ఒక్కొక్క మనిషి 100 కుటుంబాలకు రక్షణ చేసే ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. ఒక ఆయన కాంట్రాక్ట్ పని పెట్టుకుంటాడు, ఆయన పని జరగదు. ఇవన్నీ దారిద్ర్యాలు. అలాగనే మనం పెట్టుకున్న ప్రతి వృత్తి, ధర్మము, ఆరోగ్యము, కుటుంబ ఆనందం, మానసిక సంతోషం, స్నేహం, బంధం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, స్త్రీ పురుషుల ఆనందం అన్నిటినీ వెనకబడవేసి, సముద్రంలో నీళ్లున్నాయి తాగడానికి వీల్లేదు, అలా మన ఎదురుగా, కళ్ళెదురుగా, మన ముందు వెనక మనం అనుకున్నవన్నీ మనకు దగ్గరలో కనిపిస్తున్నా మనం పొందడానికి అవకాశం రానివ్వకుండా చేసేదే దారిద్ర్యం. దాన్ని దహనం చేయడం కొరకు సువర్ణ లక్ష్మీ దేవతను అందరూ ఆవాహన చేసుకోండి. అమ్మవారికి నియమము, నిష్ఠ అనేది అది మానసిక సంబంధమైంది.
దాన్ని గురించి ఈ అమ్మవారి వ్రతం చేసేటప్పుడు ఆ నియమాలు నిష్టలు మనం ఉండలేము, మనము చేయలేము అనుకోవలసిన పని అస్సలు లేదు. నీ వృత్తి ఏదైనా చేసుకో. వృత్తి నీ కర్మానుసారం నీకొచ్చింది. ఒక ఆయనకి సాఫ్ట్వేర్గా ఉంటారు, ఒక ఆయన డాక్టర్గా ఉంటారు. ఈయన రోజు హింసలే చేయాల డాక్టర్ గారు. ఆ వచ్చిన మనిషి బాధలన్నీ ఆయన మొయ్యాలి. అది ఆయన వృత్తి. ఒక్కొక్క ఆయన చీమకు కూడా హాని చేయడు, ఆయన బాధలు చూడడు, కష్టాలు చూడడం. ఆయన ఆనందంగా వ్యవసాయంలో హాయిగా ఉంటాడు ఒక్కొక్క ఆయన. కానీ ఈయన డాక్టర్ వృత్తి అయినా ఎంత ఉపకారాలు జరుగుతున్నాయి. ప్రాణం పోయేవాడికి ప్రాణం పోసి మరో బ్రహ్మగా వారు ఉంటారు. ఎంతటి సాహసమైన పనులైనా నియమము నిష్ట అనే భయాన్ని వదిలేయండి. అమ్మవారిని ఆవాసన ఉపాసన చెయ్యండి. ప్రతి స్త్రీమూర్తికి అవకాశం ఏమిటి అంటే, మొట్టమొదట ఆమె ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేయాలి. రోజు పెట్టుకోగాకండి, శుక్రవారం పెట్టుకోండి. 5 శుక్రవారాలు వస్తాయి. 5 శుక్రవారాల్లో మనము చేయగలిగితే ఆ రోజు సాక్షాత్తు నేనే సువర్ణలక్ష్మిని, సకల సౌభాగ్యాలతో కూడుకున్న అన్ని లోకంలో ఉన్న అదృష్టాలన్నిటికీ నేనే ఆధారము, నేనే అవన్నీ నాలోనే ఉన్నాయని ఏ స్త్రీమూర్తి నిర్ణయం తీసుకుంటుందో, మనస్సు చెదరక గురు చరణాలపై, వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారి చరణాలపై మనస్సు ఎవరైతే పెట్టి నేను సువర్ణలక్ష్మిని యథార్థంగా మానసికంగా శారీరకంగా తను ధైర్యంగా ఉండాలి. అమ్మవారు వేరు, నేను వేరు. ఈ పూజ చేసిన కాసేపు వరకే నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటే నీవు సువర్ణ లక్ష్మీ దేవతవు కాలేవు. నువ్వు కాలేనప్పుడు నీ కుమార్తె, నీ కుమారుడికి నువ్వు చేయాల్సిన పనులు చేయలేవు, నువ్వు అనుకున్నవి సాధించలేవు. అందుకే నేనే సువర్ణలక్ష్మిని. ఒక్క వారంలో ఒక్కరోజు అలా చక్కగా తయారవు. ఆభరణ భూషితాలు అద్భుతంగా ఉండాలి. అసలు ఈ ఆభరణాలు ఇవన్నీ ఎందుకు కట్టుకోవడం, పెట్టుకోవడం, ఈ చీరలు ఇవన్నీ, ఈ రంగులు, ఈ కలర్స్ ఇవన్నీ ఎందుకంటే, నీకు సూర్యకాంతి ఎన్ని రంగులు వస్తున్నాయి, ఆయనకి ఎందుకు అన్ని రంగులు అవసరమా? ఆ రంగులన్నీ కలిసి ఈ ప్రకృతిలో చేరినప్పుడు దారిద్ర్యము నశించబడుతుంది. ఇప్పుడు ఒక బల్బ్ వేస్తామో దానిలో నల్లని కవర్ వేస్తే ఇల్లంతా నలుపుగానే ఉంటుంది, కానీ వెలుగుంటుంది కానీ నలుపుగా ఉంటుంది. అదే ఒక రెడ్ కలర్ వేస్తే ఇల్లంతా రెడ్ కలర్లో కనపడుతుంది. జీవరాశులన్నీ చూస్తుండేది నేత్ర దృష్టి. నేత్ర దృష్టిలో ఏదైతే వైభవంగా నువ్వు చూస్తుంటావో ఆ వైభవమే ఇక్కడ నీకు జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంటిలో వెలుగులు ఉండాలి. దీపాలు పెట్టేది కూడా అందుకే. దీపం అనేది ఎందుకంటే దానిలో 7-8 రకముల దృష్టి పడుతూ ఉంటుంది. ఆ దృష్టితో ప్రకృతిలో ఉన్న శక్తులు, సుగుణాలు, అదృష్టాలు వాటిపై ఆవాహన అవుతాయి. చీకటి, దారిద్ర్యము తొలగిపో. అందుకని ఎప్పుడు ఇంటిలో దీపం ఉండాలి అంటారు. చీకట్లో ఉన్నవాడు తపస్సు చేస్తాడు, వాడు ఆత్మ సంయోగంలోకి వెళ్ళిపోతాడు. ఆత్మ సంయోగం అంటే ఏంటి? వాడికి ఆహారం అక్కర్లేదు, ఈ రంగులు అక్కర్లేదు, ప్రకృతి అక్కర్లేదు. ప్రకృతికి ఆవలుంటాడు. ప్రకృతికి ఆవలేముంటుంది? శూన్యం, నిశ్శబ్దం, ఏమీ లేదు. అతనికి ఏమీ వద్దనుకొని అక్కడికి చేరుతాడు. కానీ నువ్వు అక్కడవే చేరితే లాభం ఏంటి? నీలాగా పుట్టిన జీవులు, పక్షులు, పన్నగాలు, క్రిములు, కీటకాలు, అనేక రముల జాతులు, పొట్టం పాకునవి, కాళ్లతో నడుచునవి, ఎగురునవి, నడవలేనివి, నోరు లేనివి కోట్లాది జీవరాశులున్నాయి. వాటన్నిటికీ రక్షణ చేయడం కొరకే మనిషి ఈ జన్మకి వచ్చాడు. ప్రతి మనిషి అధికారి, అనాధికారి కాదు.
ఇప్పుడు దేశాన్ని పరిపాలించే వాళ్ళు అధికారులు మనం కాదు అంటానికి లేదు. ప్రతి మనిషి అధికారియే, సర్వశక్తి సంపన్నుడు మనిషి. నువ్వు మనస్సు నిలబెట్టి నీలో ఉన్న శక్తిని నువ్వు బయటికి తీసి నిలబెడితే నీ దగ్గర ఉన్న చుట్టూ జీవులకు అన్నిటికీ శత్రుత్వము నశించి చక్కటి స్నేహము, ప్రశాంతత, ప్రకృతి అంతా ప్రశాంతం అయిపోతుంది.